ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మనం ఈరోజు మనకు డబ్బు కావాలని ప్రతి వీడియో చేస్తున్నామండి. ఏదైనా ఒక మీ కోరిక, ఏదన్నా ఒకటే కోరికని అంటే మీరు ఏం కావాలనుకుంటారో దాన్నే అట్లీస్ట్ ఫర్ డే 100 సార్లు, 200 సార్లు, 300 సార్లు, 400 టైమ్స్, 500 టైమ్స్ అంటే మనసులో కానీ మైండ్లో రిపీట్ అయ్యేటట్టు చూడండి. అది అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుంది. నేను కూడా ఒక పదాన్ని మైండ్లో ఎప్పటికీ అనుకుంటూనే ఉంటానండి. దాని మేనిఫెస్టేషన్ అంటాం క్యాజువల్గా. మన సబ్కాన్షియస్ మైండ్కు వెళ్ళి దాని తర్వాత అది మనకు రియాలిటీలో వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మేము కూడా అనుకుంటున్నాం వెయిటింగ్ అన్నట్టు. అవకాశాలు వస్తున్నాయి కానీ మాకు అపాయింట్మెంట్లు దొరకలేవు. అనంత్ అంబానీ గారిని కలవాలని ట్రై చేస్తున్నాము వేరే సార్ వాళ్ళతోని, కానీ వెయిటింగ్. అనంత్ అంబానీ గారిని కలిస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని అందరిది చూస్తున్నాం. మనకు కూడా గోల్స్ ఉన్నాయి. స్కూల్స్, కాలేజెస్ కట్టాలి. ఈసారి ఏమవుతుందో చూడాలి. మేబీ ఈ మంత్ ఫిబ్రవరిలోనే కలిసే ఛాన్స్ 2 టైమ్స్ మిస్ అయిపోయింది. మళ్ళీ కలవాలండి. ఎందుకంటే అనంత్ అంబానీ గారు చాలా గొప్ప వ్యక్తి, కానీ ఆ సార్ యొక్క హెల్త్ అనేది బాగాలేదండి. హెల్త్ క్యూర్ చేయడం అన్నట్టు. మీరు చూడండి, నేమ్ చేంజ్ చేసుకున్న వాళ్ళ హెల్త్ మాత్రం హైలైట్ ఉన్నదండి. అంటే వాళ్ళ ఆరోగ్యం ఫైనాన్షియల్గా మాత్రం హైలైట్ సెట్ అయింది. అందులో ఫస్ట్ చిరంజీవి గారు అండి, తర్వాత మోహన్ బాబు గారు అండి. వీళ్ళు నేమ్ చేంజ్ చేసుకున్నారు, సక్సెస్ అయిపోయారు. మోహన్ బాబు గారికి ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీతో ఇష్యూస్ ఉన్నాయి, కానీ పర్సనల్గా సార్ గారికి అయితే ఏం ఇష్యూస్ లేవండి. అది మాత్రం గ్రేట్ అండి. అంటే పేరు చాలా పవర్ఫుల్ అండి. నేమ్ ఈజ్ ఫేమ్ అన్నట్టు. మళ్ళీ పేరు చేంజ్ చేసుకుంటే అట్లీస్ట్ 70-80 ఇయర్స్ బతకాలండి. మేబీ ఇప్పుడున్న జనరేషన్లో మార్నింగ్ ఎవరైనా చనిపోవడం కానీ, స్కూటీ మీద వెళ్ళి యాక్సిడెంట్ అవ్వడము, కారు మీద వెళ్ళి యాక్సిడెంట్, లారీలు యాక్సిడెంట్ ఎక్కువ శాతం. మీరు చూడండి, ఇటు పుడతా అంటే చనిపోతాను చాలా మనుషులు. ప్రతి డే మనం ఏదో ఒక న్యూస్లో కంపల్సరీ చూస్తామండి. చావు బ్రతుకుల మధ్య మనం లైఫ్ రన్ అవుతుంది. అంటే మనిషికి మ్యాక్సిమం మనకు నార్మల్గా బతికితే 70 సంవత్సరాల వరకు బతికి తర్వాత ఎక్స్పైర్డ్ అయ్యి చనిపోతే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే పిల్లలు, ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, ఇక 3 తరాలు చూస్తామన్నట్టు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న వ్యక్తి రేపు మార్నింగ్ ఉండడం కూడా తెలియదు. ఎందుకంటే యాక్సిడెంట్లో చనిపోవడము, ర్యాష్ డ్రైవింగు, ఇతర అలవాట్లు చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అవునా, మన లైఫ్లో సక్సెస్ కావాలంటే నేమ్ ఈజ్ ఫేమ్. మీ పేరు అనేది ఒక బ్రాండ్. మేము కూడా ఈ TRA ONE రిజిస్ట్రేషన్ చేయించామండి. 10,000 ఖర్చు అయింది. అంటే ఆ పేరుని వేరే వాళ్ళు ట్రేడ్ మార్క్ టైపు రిజిస్ట్రేషన్ చేయించాం, వేరే వాళ్ళు యూజ్ చేయకుండా. చూస్తున్నాం, వెయిటింగ్ అన్నట్టు. ఒక పదాన్ని అట్లీస్ట్ ఒకటే పదం మీరేమనుకుంటారో ఒక పదాన్ని అట్లీస్ట్ ఒక 100 సార్లు, 200 సార్లు, 300 సార్లు మన మైండ్లో అదే పదం రిపీట్ అయ్యేటట్టు ఉంటే మనకు జరిగేందుకు అవకాశం ఉంటుందండి. నాకు ఇన్సిడెంట్ జరిగింది. నేను 1 ఇయర్, 1.5 ఇయర్ ఒక పదం అనుకున్నా, నా లైఫ్లో జరిగిందండి. నేనే స్టన్ అయిపోయాను. ఇప్పుడు కూడా అనంత్ అంబానీ గారిని కలవాలని, మనం బిలియనీర్ కావాలని మన టార్గెట్ అండి. మన స్కూల్స్, కాలేజెస్ కట్టాలి, అది మనకు టార్గెట్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్.